జానీ మాస్టర్ ని అల్లు అర్జున్ వెనకేసుకొస్తున్నాడు. అసలు అల్లు అర్జునే జానీ మాస్టర్ విషయంలో ఏదో చేస్తున్నాడు అనే అంటే ఆ అమ్మాయిని వెనకేసుకు ద్వారా జానీ మాస్టర్ వర్సెస్ అల్లు అర్జున్ అనే ఒక ఇష్యూ కూడా నడుస్తుంది. దాన్ని మీరు సమర్థిస్తారా? ఎట్లా అంటున్నారు అది? అంటే ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఒక డైరెక్టర్ సినిమా ఇస్తానన్నారు, అలాగే ఒక పెద్ద హీరో అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అది ఏంటి అంటే అది నిజమో, ఆ అమ్మాయి సైడ్ అయితే అలాంటిది ఏం లేదక్క అని అయితే చెప్పింది. అంటే అల్లు అర్జున్ మేనేజర్ వచ్చి చెప్పింది వాస్తవం కాదా? అది ఆ పర్టికులర్ టాపిక్ అయితే నేను అడగలేదు. కానీ ఆ అమ్మాయికి అయితే నిజంగా ఏ పెద్దోళ్ళు అయితే సపోర్ట్ చేయట్లేదు. కేవలం తన స్నేహితులు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. అందులో నా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్పగలను. నా కామన్ ఫ్రెండ్స్ ఒక రోజు 2 రోజులు ఫ్రెండ్స్ కాదు, గత 12 ఏళ్ళుగా నాకు తెలిసిన వాళ్ళు. అంటే నేను ఎందుకు ఆ మాట వచ్చిందంటే డైరెక్ట్ గా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పారు, అల్లు అర్జున్ అనే మాట ఆయన వాడారు, ఆయనే ఫోన్ చేసిన అయిందని చెప్పారు. అట్లాగే ఆయన మేనేజర్ వచ్చి ఈ అమ్మాయికి భరోసా ఇచ్చారు అని కూడా మన వాళ్ళు చెప్పారు. ఈ ఒక్క అంశాన్ని నేను అడగలేదు అమ్మాయిని. ఓకే ఓకే. సో కాబట్టి అడిగితే సమాధానం చెప్పింది. దీన్ని పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ అనే టాపిక్ లో మాట్లాడొచ్చా దీన్ని? ఏమో అండి, అసలు ఆ అమ్మాయి విషయంలో అసలు అదేం లేదు. ఓకే, ఇది ఒక అమ్మాయి విషయం. ఇది అసలు పొలిటికల్ సంబంధం కాదు, ఫ్యామిలీ సంబంధం అంతకంతే కాదు. రైట్. మీరు ఒక అమ్మాయికి చెప్పండి, మిగతా విషయాలన్నీ వదిలేసి జానీ మాస్టర్ కేసులో ఇప్పుడు మీరు మాట్లాడిన విషయం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మీరు పాలన నీళ్ళు అద్భుతంగా చెప్పారు. అంటే బయాస్డ్ కాకుండా చాలా గొప్పగా మాట్లాడారు. ఇప్పుడు జానీ మాస్టర్ ఏం చేద్దాం? జానీ మాస్టర్ ఏం చేయాలన్న దాని మీద ఎలా ఉంటుందంటే అండి, చట్టం అందరికీ చుట్టం కాదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చట్టం కేవలం డబ్బులున్న వాళ్ళకి మాత్రమే దగ్గరగా ఉంటుంది, పేరున్న వాళ్ళకి మాత్రమే దగ్గరగా ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గర ఉండే సాక్ష్యాధారాలు అయితే ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి. అంటే ఏదైతే మౌలాతో స్పీచ్లు ఇప్పించాలనుకోవడం, లేకపోతే వాళ్ళ దగ్గర కొన్ని సంబంధించినటువంటివి ఎలా అమ్మాయిని కన్వర్ట్ చేయాలనుకునే అంశాలు అయితే అమ్మాయి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఒక 2-3 కాపీలు చేసి పెట్టుకోమని వాళ్ళ లాయర్ కూడా చెప్పడం జరిగింది. నేను కూడా చెప్పాను, ఎవరికి పంపించొద్దు, దాన్ని సేఫ్ గా దాచిపెట్టుకో. ఏదో ఒక రకంగా నీ మీద దాడి చేసి మీ ఇంటి మీద అటాక్ చేసి వాటిని తీసేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇంకా కాపీస్ ఎక్కువ చేసి పెట్టుకో, ఆ కాపీలు పోయే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ ప్రెషర్ ఇన్వాల్వ్ అయిపోయింది అమ్మాయికి. వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు జనసేన అనేది ఎన్డీఏ ప్రభుత్వంలో నేను కూడా ఉన్నాను. అయినంత మాత్రాన ఒక వ్యక్తి ఆడపిల్లకు అన్యాయం చేస్తే పార్టీ తరఫున మనం భుజాన వేసుకుని మోయకూడదు, అది చాలా తప్పు. వ్యక్తి వేరు, వ్యక్తిత్వం వేరు, పార్టీ వేరు, సమాజం వేరు, అన్ని వేరు. ఇక్కడ పూర్తిగా వేరు అంశాలు. అక్కడ కేవలం ఆ అమ్మాయి ఆడపిల్ల ఓకే స్ట్రగుల్ అయింది, ఇన్ని రోజులంతా బానే ఉంది కదా, ఇన్ని రోజులంతా బానే పడుకుంది కదా, బానే ఎంజాయ్, వీళ్ళందరూ చూసారా అండి బానే పడుకుందో బానే ఎంజాయ్ చేసిందో? అతను ఇప్పుడు ఒకసారి క్యారవాన్ లో ఆ అమ్మాయి చెప్పింది అది, ఒకసారి క్యారవాన్ లో ఇట్లా వెళ్ళేసరికి సో ప్యాంట్ విప్పేసేసి చెయ్యి అన్నారు అని చెప్పేసి, అప్పుడు ఓకే ఆ అమ్మాయికి అతనంటే ఆ మూమెంట్ లో ఇష్టం ఉన్నా గానీ, ఈవెన్ సొంత భార్యకైనా తన మనసుకి ఇష్టం లేకపోతే అది ఇష్టం లేదనే కదా అర్థం. భర్తకి ఏదైనా కావాలి అంటే భార్యకు కావాలని రూల్ ఏం కాదది. ఆమె మానసిక స్థితి చాలా ఇంపార్టెంట్ ఆ సందర్భంలో. ఆమె ఏం ఆలోచన చేస్తుంది అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. సో అది కూడా బలవంతం కిందకే వస్తుంది కదా. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకవేళ ఆమె ఒప్పుకున్నప్పటికీ కూడా అది అత్యాచారం కిందకే కన్సిడర్ చేయబడుతుంది కదా. ఈవెన్ దో షీ ఇస్ వైఫ్, ఇట్స్ మ్యారిటల్ రేప్ కదా. ఆఫ్ కోర్స్. కానీ మాధవలత గారు ఒక విషయం చెప్పండి, 16 ఏళ్ల వయసులో జరిగిన రేప్ గానీ లేదంటే ఈ మతంలో మార్చుకోమని చెప్పిన విషయాలు ఏవి కూడా కేసులుగా చట్టం ముందు నిలబడవేమో అనిపిస్తుంది నాకు. అంటే ఈ బలమైన సాక్ష్యాలు, బలమైన ఆధారాలు కావేమో అనిపిస్తుంది. ఈజీగా జానీ మాస్టర్ బయట పడతాడేమో అనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే అండి నేను చెప్తా. ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు భార్య భర్తలు కలిసి కాపురం చేస్తారు, సంతోషంగానే ఉన్నారనిపిస్తారు. వాళ్ళిద్దరికి గొడవలు వస్తాయి. గొడవలు వచ్చినప్పుడు అమ్మ నీ భర్తతో నువ్వు ఏమేమి కష్టాలు పడ్డావంటే ఆమె 10 ఏళ్ల క్రితమే మొత్తం తీసుకొచ్చి చెప్తది. నేను ఆ రోజు ఈ మానసిక క్షోభ అనుభవించాను, ఆ రోజు ఈ మాట అన్నాడు, నన్ను ఇలా బాడీ షేమింగ్ చేశాడు, నన్ను ఇలా మెంటల్ అబ్యూస్ చేశాడు, నాకు పలానా రోజు పెళ్ళైన 10 రోజుల తర్వాత నాకు ఇష్టం లేకపోయినా సరే నన్ను శారీరకంగా వాడు ప్రతిదీ గుర్తుపెట్టుకుంటది ఆమె. ఎందుకంటే ఆమె మానసికంగా అనుభవించిన క్షోభ ఏ రోజైతే మనసుకు కష్టం వస్తుందో ప్రతిదీ లిస్ట్ అవుట్ చేస్తారు. మరి 10 సంవత్సరాలు ఎలా తప్పదు, ఇతను నా భర్త కాబట్టి నేను కలిసి కాపురం చేయాల్సి వచ్చిందంటది. బట్ ఎండ్ ఆఫ్ ద డే తాను మాట్లాడాలి అనుకున్నప్పుడు తను బాధపడిన ప్రతి అంశాన్ని బయట పెడుతుంది. అలాగే ఈ అమ్మాయి కూడా పెట్టింది.
దాన్ని ఎందుకు దాన్ని పోక్సో కింద కన్సిడర్ చేశారంటే అప్పుడు ఆ అమ్మాయి వయసు 16 సంవత్సరాలు కాబట్టి యాజ్ పర్ పోక్సో రూల్స్ ఒక 16 ఏళ్ల అమ్మాయిని ఒక మెచ్యూర్డ్ మ్యాన్ ఆ అమ్మాయి కన్సెంట్ తో చేసినప్పటికీ కూడా అది మభ్యపెట్టి చేయడమే జరుగుతుంది తప్ప అద్భుతమైన ఇష్టాల అమ్మాయి షేర్ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి దాన్ని పోక్సో కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. రైట్. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ చాలా కేసులు, వరకట్నం కేసులు కావచ్చు, ఇట్లాంటి కేసులు చాలా వరకు లేడీస్ తప్పుడు కేసులు పెడుతున్న పరిస్థితి చూసాం. భర్తల మీద కానీ మహిళాస్ మీద కానీ, అంటే చాలా మహిళల కోసం ఉద్దేశించిన చాలా చట్టాలని మహిళలు దుర్వినియోగం చేసిన సందర్భాలని కోకొల్లలుగా చూసాం. ఇది అలాంటి కేసు అనే మాట చాలా మంది అంటున్నారు, మీరేమంటారు? డెఫినెట్లీ అది కూడా ఉన్నాయి. అవి కూడా నేను కూడా చూసాను. నా ఫ్రెండ్స్ జీవితాల్లో వాళ్ళ భార్యలు ఉత్త పుణ్యానికి కేసులు పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలని ఆడవాళ్ళు వినియోగించుకోవడం నేను చూసాను. కానీ నేను అక్కడ ఆ మగవారికే సపోర్ట్ చేశాను తప్ప వాళ్ళ భార్యలకు నేను సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే పాపం హింసకు గురవుతుంది నా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళని నేను చూసాను. అదే నేను చెప్పాను కదా, అంటే వాళ్ళ భార్యతో పర్సనల్ గా ఎలా ఉంటారంటే అక్కడ పర్సనల్ గా నన్ను హెరాస్ చేశాడని కేసులు పెట్టలేదు. వాళ్ళు ఎంతసేపు అతను ఆస్తి కావాలని చెప్పేసి, నెలకి ఇంత మెయింటెనెన్స్ కావాలని చెప్పేసి, నువ్వు ఇప్పుడు ఇంతకు ముందు ఇంత సంపాదించేవాడు ఇప్పుడు ఇంత సంపాదించట్లేదు అని పాయింట్స్ పెట్టారు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఆమె డబ్బు కోసమే పెట్టి అతన్ని హరాస్ చేస్తుంది, చట్టాన్ని వాడుకుంటుంది సంగతి క్లియర్ గా అర్థమవుతుంది మనకు. బట్ ఇది అలా కాదు అని చెప్తున్నాను నేను. ఇక్కడ ఓన్లీ ఆడడానికే సపోర్ట్ అంటే కాదు, కొంతమంది మగవాళ్ళు కూడా అన్యాయానికి గురి అయ్యే ఉన్నారు. బట్ ఇక్కడ ఆడపిల్ల అన్యాయానికి గురైంది అంటున్నా ఈ పర్టికులర్ కేసులో. రైట్ రైట్. లడ్డు విషయానికి వద్దాం, మీరేమంటారు? దీని మీదే ఇలాగే మనం జోకులు వేసుకొని నవ్వకూడదు అన్నది. ఎందుకంటే లడ్డు కావాలా ఆయన అనేది ఎగ్జాక్ట్లీ యా. సో ఎందుకంటే తిరుపతి ప్రసాదం ఈవెన్ మీకు పెట్టినా సరే ఓ ఇంత రవ్వంత ముక్క పెట్టిన మహాప్రసాదం అని చెప్పేసి ఆనందంగా స్వీకరించేటటువంటి అంశం అది. అన్ని దేశంలో ఎన్ని గుడులు ఉన్నప్పటికీ కూడా తిరుపతి స్వామివారి లడ్డు అనేది ఒక మహా అద్భుతం. అలాగే కొన్ని స్థలాలు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం దట్ ఈస్ డిఫరెంట్. సో అట్లా అయ్యప్ప స్వామి దగ్గర నుంచి వచ్చే ప్రసాదం అది డిఫరెంట్. అట్లా దానికి ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది ఏంటంటే స్వామివారి లడ్డు, శ్రీవారి లడ్డు అంతే. సో ఆ శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది అన్నది వాళ్ళు ఈ రోజు చెప్పకపోయినప్పటికీ కూడా మనం కూడా చూస్తూనే ఉన్నాము. ఆ లడ్డు ఏంటో రాయిలాగా క్రికెట్ బ్యాట్ పెట్టుకొని ఆడుకునే పరిస్థితికి వచ్చినటువంటి స్థితిని నేను కూడా చూసాను. మా ఇంట్లో 20 లడ్డూలు ఉంటే ఆ 20 లడ్డూలు అసలు వాసనే లేదు ఇల్లంతా. నాకు తెలిసి మీకు కూడా ఓ లడ్డు ఇచ్చాను అనుకుంటా. రైట్. సో బాస్, ప్రకాష్ రాజ్ విషయం ఏంటి? ఆయన మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే అండి, పెద్దగా హిందువుల మీద దాడి జరిగినప్పుడు ఎప్పుడూ ఆయన స్పందించరు. కానీ ఒకవేళ హిందువులకు ఏదన్నా అన్యాయం జరిగి దాని మీద మేము పోరాటం చేసుకునే క్రమంలో ఖచ్చితంగా ఆయన వచ్చేసి దానికి ప్రతిస్పందనలు తెలియజేస్తూ ఉంటాడు. మొన్న ఒకటి చూశాను, యాంకర్ మంజూష లడ్డు కావాలా నాయన అని చెప్పేసి, లడ్డు ఈజ్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పేసి దానికి చుట్టూ ఉన్నోళ్ళు నవ్వడం వచ్చేసేసి, కార్తీక్ కొంచెం సీరియస్ గా రెస్పాండ్ అవ్వాల్సింది. లడ్డు ఈజ్ అ సీరియస్ సెన్సిటివ్ ఇష్యూ, ప్లీజ్ డు నాట్ మేక్ జోక్. కార్తీని పవన్ కళ్యాణ్ అనడం ఎందుకో నాకు నచ్చలా. ఆయన ఏం అనలేదు సినిమా వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ చెప్తా, నాకు అక్కడ అర్థమైన అంశం ఏంటంటే లడ్డు మీద దయచేసి జోకులు వేయొద్దు. ఎందుకంటే పెద్ద హీరోలే జోకులు వేసినప్పుడు సాధారణ ప్రజలు ఇంకా దాన్ని జోకులు వేసుకుంటారు. వెరీ అన్ఫార్చునేట్ అంటే మనం తరతరాలుగా మీరు వినండి, తరతరాలుగా ఒక ముస్లిం దేవుడి మీద ఒక్క వ్యాఖ్య చేస్తే వాళ్ళని అసలు వాళ్ళకు బతుకులు ఉంటాయా? ఒక క్రిస్టియన్ దేవుడి మీద ఎన్ని వ్యాఖ్యలు చేస్తే వాళ్ళకి ఎంత కౌంటర్లు వేస్తారు. కానీ మన దేవుళ్ళ మీద మనమే జోకులు వేసుకుంటాం. వెరీ అన్ఫార్చునేట్. మనమే దేవుళ్ళ మీద జోకులు వేసుకొని దాని మీద నవ్వుకుంటూ ఉంటాం. పలానా రోజు పలానా ఇలా జరిగిందంట, పలానా దేవుడు వచ్చాడంట, వినాయకుడు వచ్చాడంట, తొండం పెట్టుకొని వచ్చాడంట, కిక్కి అని నవ్వుకుంటూ ఉంటాం మనం. సో మనకేంటంటే మన దేవుళ్ళని మన శతకోటి లింగాల్లో బోడిలింగం లాంటి సామెతలు కూడా క్రియేట్ చేసి మన శివుణ్ణి మన చేతే తిట్టిస్తారు. అంటే శతకోటి లింగాల్లో నువ్వు బోడిలింగం అంటే శతకోటి లింగాలు అనేవి అవి వేస్ట్ మెటీరియల్స్ అనే కదా ఆ సామెతలో భాగం. అందులో నువ్వు ఒక బోడిలింగాన్ని అంటే శతకోటి లింగాలు నువ్వు కూడా బోడిలింగాన్ని అంటే అవన్నీ బోడిలింగాలనే వాళ్ళ ఉద్దేశం. ఇలాంటి సామెతలు కనిపెట్టి మన చేత మనల్ని తిట్టించే ప్రక్రియలోకి తీసుకెళ్లిపోయారు. మనకు తెలియకుండా మనం కూడా ఫ్లోలో వాడేస్తుంటాం. అండ్ ఈ రోజు అంత సీరియస్ గా ఆయన రెస్పాండ్ అవ్వాల్సి వచ్చిన కారణం ఏంటంటే ఇలా మన సామెతలతో మన దేవుళ్ళనే తిట్టించుకుంటూ ఈ రోజు లడ్డు అనేది వచ్చినప్పుడు దాని మీద చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన ఇది సెన్సిటివ్ ఇష్యూ అని నవ్వితే మిగిలిన వాళ్ళు కిక్కి అని వెటకారం నవ్వులు నవ్వడం, సిచ్యువేషన్ ని వాడుకుందామని చెప్పేసి యాంకర్ అనడం, అతను వద్దన్న తర్వాత కూడా సిచ్యువేషన్స్ ని వాడుకుందాం. ఇప్పుడు చిన్న యాంకర్ల మీద అంటే ఎందుకు యాక్టర్ల మీద యాక్టర్లు అనకూడదు, ఇది సెన్సిటివ్ ఇష్యూ మీద జోకులు చేయొద్దంటే పెద్ద యాక్టర్లు అనే వాళ్ళు కరెక్ట్ గా రెస్పాండ్ అయితే
చిన్నవాళ్ళు అనేటోళ్ళు కాస్త మౌనంగా ఉండి రెస్పెక్ట్ ఇస్తారు అనే ఉద్దేశంతో అని వింటాడు ఆయన. రైట్. పవన్ కళ్యాణ్ హిందుత్వం మీద మరీ ఎక్కువగా స్పందిస్తున్నాడు, బీజేపీ వైపు జరుగుతున్నాడా అనే ఒక చర్చ మొదలైంది ఇక్కడ. మీరేమన్నా అలా ఏం లేదండి. అలా ఎవరు తీసుకెళ్లిపోయే వాళ్ళైతే ఆయన జనసేన పార్టీని మూసుకుంటాడు కదా. అలా మూసుకోలేదు. ఆయన జనసేనలో ఉన్నప్పటి నుంచి ఆయన చేసుకునే పూజలు, ఆయన చేసుకునే అవేవో రకరకాల ఏవో దీక్షలు అవి తీసుకుంటూ ఉండేవాడు. అప్పుడేమీ ఆయన బీజేపీతో లేడు, ఎన్డీఏలో లేడు, ఏమీ లేడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో కూడా ఎన్నో రకాల పూజలు అవి చేసుకుంటూ ఉంటారు. ఆయన కూడా చాలా డివోషనల్ గా ఉంటారని చాలా సార్లు చిరంజీవి కూడా చెప్పారు. సడన్ గా దీక్ష తీసేసుకుంటాడు, సడన్ గా టెటో వెళ్ళిపోతూ ఉంటాడు, సడన్ గా అన్ని చేస్తూ ఉంటారని ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. సో ఆయనకేమనిపి అసలు పవన్ కళ్యాణ్ అనేసి ఆయన ఎవడన్నా మార్చగలడా అండి? ఆయనకి ఏమనిపిస్తుంది ఆయన ఎప్పుడు ఏమనిపిస్తే అది చేస్తారు. ఆయనకి దీక్ష తీసుకోవాలనిపిస్తే తీసుకుంటారు. కాకపోతే ఆ రోజు తీసుకున్న అంశాన్ని ఆయన మాట్లాడే అవసరం లేకపోయింది. ఈ రోజు ఆయన డీసీఎం కాబట్టి మాట్లాడే అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడుతుంది అంతే. చాలా ట్రోల్స్ కూడా అవుతున్నాయి. తిరుపతి లడ్డు అపవిత్రమైతే అమ్మవారి మెట్లు కడుగుతున్నాడు ఏంటి ఈయన అని. అమ్మవారి మెట్లు కడిగే అంశం వేరు కదా. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి ఇప్పుడు అమ్మవారి మెట్లు కడిగితే ఏంటి తప్పేముంది? తిరుపతి అమ్మవారు లేకుండా అయ్యవారు ఎక్కడ, అమ్మవారు లేకుండా అయ్యవారు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుమల మెట్లు కదా కడగాల్సింది, తిరుమలకి వెళ్ళే దారిలో మెట్లు కదా చేయాల్సింది అని. ఓకే, ఇప్పుడు ఎక్కడ చేశారని వీళ్ళ బాధ అంట. అంటే ఇక్కడ విజయవాడలో అమ్మవారి మెట్లు కడిగాడు కదా. ఇప్పుడు విజయవాడలో అమ్మవారి మెట్లు కడగకూడదా? అమ్మవారిని మొక్కకూడదా? ఎందుకు మొక్కకూడదు? అన్నింటికి ఆదిశక్తి, అన్నింటికి ఆది పరాశక్తి కదా మూలము. మీరు కొత్త సమస్యలు ఎవరెత్తకండి. కొత్త సమస్య కాదు, అన్నింటికి ఆది పరాశక్తి కదా మూలము. ఆయన మొన్నటి వరకు వారాహి దీక్ష తీసుకున్నాడు కదా, మరి ఆమె ఎవరు? ఆమె దుర్గామాత కదా. అన్నింటికి మూలం సర్వశక్తి అమ్మవారు అయినప్పుడు అమ్మవారిని ప్రక్షాళన కోరడం తప్పేముంది? రైట్, తప్పేం లేదు. 100 రోజుల ఎన్డీఏ పాలన ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ లో? 100 రోజుల ఎన్డీఏ పాలన కొన్ని అయితే అంటే పూర్తిగా అద్భుతం అని అయితే చెప్పలేం కానీ, నేను ఏదైనా ప్రాక్టికల్ గా మాట్లాడతా, అద్భుతం అని అయితే చెప్పలేం కానీ కొన్ని చోట్ల ప్రక్షాళనలు అయితే జరుగుతున్నాయి. ఓకే 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 రైట్. మీరు హైదరాబాద్ వదిలేసి ఎందుకు బెంగళూరు వెళ్ళారు? బెంగళూరు చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో మరి ఇక్కడ ఒక మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి మేబీ ఉద్యోగం రావటం కోసమే ఇక్కడికి వచ్చానేమో. కన్నడ సినిమాల్లో ఏమైనా చేస్తున్నారా? కన్నడ సినిమాల్లో కాదు కానీ ఒక 2-3 మీటింగ్లు ఉన్నాయి కమింగ్ అప్. నేనేం ట్రై చేయలేదు కానీ అనుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ రికమెండ్ చేశారు. సో మీటప్స్ అవ్వమని చెప్పారు, ఇంకా అవ్వలేదు, మేబీ చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్ మీకు. కన్నడ ఇండస్ట్రీలో మీరు ఫ్లరిష్ అవ్వాలి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మాధవీలత గారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.